ప్రియ స్నేహితులారా, మీ అందరినీ దేవుని వాక్యానికి ఆహ్వానిస్తున్నాను. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇట్టి తరుణం మనకి ఇచ్చినందుకై దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయాన్ని ధ్యానం చేయబోతున్నాం. దేవుని వాక్యానికి వెళ్ళబోయే ముందుగా చిన్న ప్రార్థనతో ముందుకు వెళ్దాము. అందరూ తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాగణుడును మహోన్నతుడును సర్వశక్తియు మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, నీ వాక్యము బ్రతికించేది, బాధల్లో నెమ్మదిచ్చేది. ఎవరైతే నీ వాక్యాన్ని వింటున్నారో వారందరిలో కూడా నీ గొప్ప క్రియ జరిగించమని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మశక్తిని అందరి మీద కుమ్మరించండి. వాక్యం ద్వారా వారు తమ జీవితాలు దిద్దుకొని సరిచేసుకొని నీ కొరకు ఎదురు చూసేటువంటి వారుగాను మహిమ ఘనత ప్రభావాలు మా ద్వారా మీరే పొందమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేమనగా, సూర్యుని ధరించుకున్న యొక్క స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములు కిరీటమును ఉండెను. ఆమె గర్భవతి అయి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. ప్రియా దేవుని బిడ్డలారా, చదివినటువంటి లేఖన భాగంలో శిష్యుడైనటువంటి యోహాను పరవశులైనప్పుడు ఆయన ఒక సూచన చూస్తున్నాడు. అనేకమైనటువంటి సూచనలు కలవు. స్త్రీలు కూడా అనేక సూచనలుగా వారు చెప్పబడ్డారు. ఉదాహరణకు యెజబెలు తప్పుడు బోధలకు సూచనగా ఆమె చెప్పబడింది. మహావేష మతపరమైన విషయాలకు ఆమె సూచనగా చెప్పబడింది. అలాగే వధువు వరుడు, మనమందరము వధువుగా చిత్రీకరించబడ్డాం. సంఘం వధువు, ఆయన వరుడుగా రాబోతూ ఉన్నాడు. కనుక ప్రకటన గ్రంథంలో అనేకమైనటువంటి సూచనగా విషయాలు చెప్పబడ్డాయి. యోహాను ఇక్కడ ఒక గొప్ప సూచనగా చూస్తున్నాడు. స్త్రీ సూర్యుడు ధరించుకున్నటువంటి స్త్రీగా ఉంది. ప్రియులారా, కేవలం ఇవి సూచనలు మాత్రమే. వాస్తవంగా కష్టం కదా, సూర్యుడి దగ్గరికి మనం వెళ్ళగలమా? వెళ్ళలేం కదా, కాలిపోతాం. కానీ సూచనగా ఆయన చెప్తూ ఉన్నాడు యోహాను. సూర్యుడు ధరించుకున్నటువంటి స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటములు ఉండెను. యోహాను ఏ విషయాన్నైతే చూస్తున్నాడో, ఈ సూర్యుడు ధరించినటువంటి స్త్రీ పాదముల కింద చంద్రుడు ఉన్నాడు. ఇలాంటి విషయమే మనము ఆదికాండము 37వ అధ్యాయము 9వ వచనంలో కూడా చూస్తాం. అక్కడ యోసేపు ఒక కల కన్నాడు. ఆ కలలో ఆయన చూసినటువంటి సూర్యుడు, చంద్రుడు, ఆ నక్షత్రాల విషయము తన సోదరులతో చెప్పినప్పుడు, తన తండ్రితో చెప్పినప్పుడు అతడు ఎంతో ఇబ్బంది పడవలసి వచ్చింది. గోతులో వేయబడ్డాడు, ఐగుప్తులు అమ్మబడ్డాడు. అనేకమైనటువంటి హింసలు ఈ యోసేపు పడినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియా దేవుని ద్వారా ఆ వచనాన్ని ఒకసారి చదివి వినిపించిన తర్వాత మనం ముందుకెళ్దాము. ఆదికాండము 37వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. ఇదిగో, నేను మరి ఒక కల కంటిని, అందులో సూర్యచంద్రులు 11 నక్షత్రాలను నాకు సాష్టాంగా పడినని చెప్పెను. ప్రియులారా, సూర్యుడు, చంద్రుడు యోసేపునకు సాష్టాంగ పడినగానే, అనగా తన ఇశ్రాయేలీయుల యొక్క గోత్రకర్తలు, యాకోబు కుమారులు అందరూ కూడా యోసేపునకు సాష్టాంగపడేటువంటి వారు. అదేవిధంగా తండ్రి
యాకోబు, తల్లి రాహేలు, వీరందరూ ఆయనకు నమస్కారం చేస్తారని యోసేపు కలగన్నాడు. ఆ కళ జరిగింది. అయితే ఈ 12 నక్షత్రాలు ఏం సూచిస్తున్నాయంటే ఇశ్రాయేలీయుల యొక్క గోత్రకర్తలు చూపిస్తూ ఉన్నాయి. అలాగే ప్రియులారా, ఈ స్త్రీ కూడా ఆమె సూర్యుని ధరించింది, చంద్రుని ధరించింది. అలాగే ఆమె తల మీద 12 నక్షత్రాల కిరీటం ఉండెను. ఈ కిరీటము ఇశ్రాయేలీయుల యొక్క గోత్రాలను చూపిస్తూ ఉంది. ఈ స్త్రీ ఇశ్రాయేలుకు సంకేతంగా ఉన్నది. అందువల్ల ప్రియా దేవులారా, దేవుడు యాకోబుతో వాగ్దానం చేశాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని తన స్వకీయ సామ్రాజ్యంగా ఏర్పాటు చేసుకున్నటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. అందువల్ల తన స్వకీయ సామ్రాజ్యానికి గుర్తుగా ఆమె తల మీద 12 ఆ నక్షత్రాలను అనగా గోత్రాలను ఆమె కలిగి ఉన్నటువంటిదిగా గుర్తుగా ఉంది. 2వ వచనం చదువుతున్నాను. ఆమె గర్భిణీ ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. ప్రియులారా, ఆ ఇశ్రాయేలు గుర్తుగా ఉన్నటువంటి స్త్రీ ఒక కుమారుని కనడానికి ప్రసవేదన పడుచు అనేక నొప్పులతో బాధపడతా ఉంది కదా. ఇశ్రాయేలీయులకు ఆయన వాగ్దానం చేశాడు. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 18వ వచనంలో మీలో నుండి ఒక ప్రవక్త పుడతాడు, అతని నోట నా మాట వింటది, అతని నోట నా మాట ఉంటుందని, ఆయన మాటను తప్పనిసరిగా వినాలని, ఆయన మెస్సయ్యగా పుడతాడని ద్వితీయోపదేశకాండంలోనే ఆయన వాగ్దానం చేశాడు. అనగా ఈ స్త్రీలో నుండి ఒక వ్యక్తి కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు ఇశ్రాయేలు యొక్క విమోచకుడుగా ఆయన ఉండబోతున్నాడు. కనుక ఆ గర్భిణి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. ఆమె నొప్పులు పడుచు పాలస్తీనా దేశంలో ఒక కుమారుని కన్నటువంటిదిగా ఆమె ఉన్నది. 3వ వచనం చదువుతున్నాను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములు ఉండెను, దాని తల మీద 7 కిరీటములు ఉండెను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చెబుతుంది ఆయన మరొక సూచన చూస్తూ ఉన్నాడు. ఇక్కడ అనేకమైనటువంటి సూచనలు ప్రకటనలో ఉన్నాయి. ఆయన చూస్తున్న మరొక సూచన ఏమిటంటే ఎర్రని మహాఘట సర్పాన్ని చూస్తూ ఉన్నాడు. ఎర్రని అంటే ఏంటి? ముదిరిపోయిందని, లేదా భయంకరమైనటువంటి డేంజర్ కలర్. అది ఏమిటి? మహాఘట సర్పము. సర్పం అంటే పాము, యుక్తి కలది, అవమను మోసం చేసినటువంటిది, దేవుని బిడ్డలను మోసపుచ్చినటువంటిది. దానికి 7 తలలు 10 కొమ్ములను ఉండెను. కొమ్ములు అంటే బలానికి సూచన, అది బలం కలిగింది. దాని తల మీద 7 కిరీటములు ఉండెను. 7 సంపూర్ణ సంఖ్య. కిరీటం అనేటువంటిది అధికారాన్ని సూచిస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఘటా సర్పాన్ని కూడా అధికారం ఇవ్వబడినటువంటిదిగా మనము చూస్తూ ఉన్నాం. అధికారం కలిగింది. ఈ విషయము చాలా గొప్ప సంగతి. ఎందుకంటే సాతాను కూడా అధికారం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు కనుక దానికి తల మీద 7 కిరీటాలు ఉండేటువంటిదిగా ఉంది. ప్రియులారా, సాతానుడు మనకంటే గొప్పవాడు, మనకంటే శక్తి ఎక్కువగా ఉంది. అందువల్ల దానికి కూడా 7 కిరీటాలు కలిగినటువంటి అధికారం కలిగినటువంటిదిగా ఉన్నది. 4వ వచనం చదువుతున్నాను. దాని తోక ఆకాశ నక్షత్రంలో 3వ భాగం నుంచి
వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగవలెనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. క్రీస్తునందు ప్రియ దేవులారా, ఈ ఘటసర్పము ఆకాశ నక్షత్రంలో 3వ భాగంలో ఈడ్చి భూమి మీద పడవేసెను. సాతాను కూడా బెటానియల్ ఉంది, సాతాను కూడా అధికారం కలిగి ఉంది, సాతాను కూడా రాజ్యము ఉన్నది. అందువల్ల ఆ సాతానుడు తన సమూహము 3వ భాగం విడిచి 3 భాగాలు ఈడ్చుకొచ్చేసింది. ఇంకా పైన ఇంకా దూతలు ఉన్నాయి. 3 ఒక వంతు ఈడ్చుకొచ్చేసింది. ఇంకా 2 అంతలు పరలోకంలో దూతలు ఉన్నాయి. అందువల్ల ప్రియ దొంగలారా, సాతానికి ఎక్కువ సైన్యం ఉందా, ప్రభువుకు సైన్యం ఎక్కువ ఉందా? ఇంకా 2 అంతలు పరలోకంలో ఉన్నారు దూతలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందువల్ల 3వ భాగాన్ని ఇచ్చింది, కానీ ఇంకా అక్కడ దూతలు ఉన్నాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా ఈ సర్పం ఏం చేస్తుందంటే, సాతాను తన సమూహంతో భూలోకానికి వచ్చేసింది. వచ్చి ఏం చేస్తుందంటే, ఆ స్త్రీ కనగానే ఆ శిశువును మృంగవలనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట మృంగివేయవలనని ఆ ఘటసర్పం స్త్రీ ఎదుట నిలుచుండెను. నిజమే కదా, యేసు బాలుడు పుట్టినప్పుడు ఆయన చంపవల్లని హేరోదు ఆజ్ఞ వలన 2 సంవత్సరాల లోపు పిల్లలందరూ కూడా చంపివేయబడ్డారు. వారిలో యేసు బాలుడు కూడా చనిపోవాలి, కానీ ఆయన చనిపోయాడా? చనిపోలేదు. ఆ ఘటసర్పము ఆ బాలుడు మృంగవల్లను చూసింది. అనగా యేసు చనిపోవడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు జరిగినాయి, కానీ అతడు ఐగుప్తుకు వెళ్ళబడినటువంటి వాడుగా సురక్షితంగా ఆయన ఉన్నాడు. హేరోదు మరణించిన తర్వాత మళ్ళా పాలస్తే నాకు అతడు రావటం జరిగింది. కనుక ప్రియులారా, ఈ ఘటసర్పము ఆ బాలుని మృంగవల్లని చంపాలని అనేకమైనటువంటి ప్రయత్నాలు జరిగినాయి, కానీ వారి వల్ల కాలేదనేటువంటిది వాస్తవము. క్రీస్తునందు ప్రియ దేవులారా, 5వ వచనం చదువుతున్నాను. సమస్త జనములను ఇనుపదండంతో ఏలనయ్యున్న ఒక మగ శిశువు ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనిపోబడును. సమస్త జనములను ఇనుపదండంతో ఏలనయ్యున్న మగ శిశువు. ప్రియులారా, యేసు ప్రభు యొక్క రాజ్యాన్ని గురించి, అతని పరిపాలన గురించి, అతని ఏ విధానాన్ని గురించి ఈ వచనంలో రాయబడి ఉన్నది. యేసు ప్రభు యొక్క పరిచర్య, భూ సంబంధమైనటువంటి పరిచర్య ప్రారంభించబడింది, ముగించబడింది. ఇదే విషయాన్ని గురించి కీర్తనాకారుడు 2వ కీర్తనలో మనము చూడగలుగుతాం. ఇనుపదండంతో ఆయన ఏలేటువంటి వాడిగా ఉన్నాడని ఈ ప్రవచనము ప్రభు అయిన యేసు క్రీస్తు గురించి రాయబడి ఉన్నది. చదువుతూ ఉన్నాను. 2వ అధ్యాయము 9వ వచనము, కీర్తన గ్రంథము. ఇనుపదండముతో నీవు వారిని నలగొట్టెదవు, కొండను పగలగొట్టినట్లు వారిని ముక్కలు ముక్కలుగా పగలగొట్టెదవు. క్రీస్తునందు ప్రియ దేవులారా, యేసు ప్రభు ఆయన యొక్క పరిచర్య ఎలా ఉంటుందంటే ఇనుపదండముతో ప్రారంభించబడింది. ఆయన అనేకమైనటువంటి శోధనలు ఈ లోకంలో పడ్డాడు, జయించినటువంటి వాడుగా ఉన్నాడని మనకు జ్ఞాపకం ఉంచుకోవాలి. అనేకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆయన మగ శిశువును ఏమీ చేయలేకపోయారని లేఖనము సెలవిస్తుంది. అందువల్ల ప్రియులారా, ఆయన ఇనుపదండముతో ఏలనయ్యున్న మగ శిశువు అని లేఖనము సెలవిస్తూ ఉంది. 6వ వచనంలో, ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను, అచ్చట వారు 1002
1260 దినములు ఆమెను పోషించవల్లని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరచను. క్రీస్తునందు ప్రియాదులారా, ఆ స్త్రీ అరణ్యమునకు కొనుక్కోబడినటువంటిదిగా ఉంది. అచ్చట వారు అనగా ఈ శ్రమల కాలంలో కూడా దేవుడు ఇశ్రాయేలులకు సురక్షితమైనటువంటి పరిస్థితిని ఆయన ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడని లేఖనము మాట్లాడుతుంది. అచ్చట వారు 1260 సంవత్సరములు ఆమెను పోషించవలనని అనగా శ్రమల కాలంలో కూడా 3.5 సంవత్సరాల కాలంలో దేవుడు ఇశ్రాయేలును సంరక్షించేటువంటి వాడుగా ఉన్నాడు. ఇది యేసుక్రీస్తు యొక్క ఆరోహణాన్ని చూపించేటువంటిదిగా ఉంది. దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో కూడా ఇదే విషయాన్ని మనము చూస్తూ ఉంటాం. కనుక ప్రియులారా, ఇక్కడ ఇశ్రాయేలీయులు శ్రమల కాలంలో కూడా దేవుడు వారిని పోషించేటువంటి వాడుగాను 42 మాసాలు దేవుడి యొక్క సంరక్షణలో వారు పోషించబడతారని, శ్రమలలో కూడా దేవుడు వారి ఎడల కృప చూపించేటువంటి వాడుగా ప్రభువు ఉన్నాడు. బైబిల్ చెప్తుంది, ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయిను. దేవుడు తన ప్రజల కొరకు సురక్షితమైనటువంటి ప్రదేశానికి నడిపించేటువంటి వాడు. ప్రభు చెప్పాడు, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచగలుగుతున్నాను. నేను స్థలంలో మీరులాగున. క్రీస్తునందు ప్రియులారా, అనేక పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు సురక్షితమైనటువంటి స్థలాన్ని సిద్ధపరిచినటువంటి వాడుగా ప్రభు ఉన్నాడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సురక్షితమైనటువంటి స్థలం ఏదంటే ఆ వ్యాఖ్యానకర్తలకు చెబుతారు కదా, పాలస్తీనాలోని మృత సముద్రం దగ్గర పెట్రా అనేటువంటి రాతి నగరం ఉంది. అక్కడ వారి కొరకు ఆహారాన్ని మరియు సురక్షితమైనటువంటి విధానాన్ని ఇస్తాడని వ్యాఖ్యానకర్తలు చెప్తూ ఉంటారు. ఏది ఏమైనా పిల్లరా, 3.5 సంవత్సరాలు మహాశ్రమణ కాలంలో కూడా తన సజ్జనులైనటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని ఆయన సురక్షితమైనటువంటి జీవితాన్ని ఇచ్చేటువంటి వాడని ఈ వచనం ద్వారా మనం గ్రహించవచ్చు. 7వ వచనం నుండి 11వ వచనం వరకు పరలోకములో యుద్ధాన్ని గురించి రాయబడి ఉంది. అలాగే ఈ 13 నుండి 17 వరకు భూమి మీద యుద్ధాన్ని గురించి రాయబడి ఉన్నది. క్రీస్తునందు ప్రియులారా, 7వ వచనాన్ని చదువుతున్నాను. అంతటా పరలోకమందు యుద్ధం జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధం చేయవలని ఉండగా. ప్రియులారా, పరలోకములో యుద్ధము జరిగెను. బైబిల్ చెబుతుంది, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులైనడి, యాలయనగా మీరు పోరాడున్నది శరీరుతో కాదు, అంధకార ద్రాత్మ సమూహంతో మీరు పోరాడవల్లని ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తూ ఉంటాం. కనుక ప్రియులారా, మనము యుద్ధ భూమిలో ఉన్నాము. నిత్యము కూడా మనము మనసుతోనూ యుద్ధము చేస్తున్నటువంటి వారుగా ఉన్నామని లేఖనం మాట్లాడుతుంది. చదివినటువంటి లేఖన భాగంలో పరలోకమందు యుద్ధము జరిగెను. ఆ యుద్ధము ఎవరితోనూ? ఘటసర్పముతోనూ మిఖాయేలుతోనూ యుద్ధం జరిగింది. మిఖాయేలు దేవుని యొక్క దూత, దేవుని పక్షాన అది యుద్ధం చేసేటువంటిదిగా ఉన్నది. గాబ్రియేలు సువార్తలు చెబుతుంది. మిఖాయేలు, రఘుయేలు, రఫాయేలు అని అనేకమైనటువంటి రకాల దూతలు ప్రభు యొక్క పరిచర్యకి ఉపయోగపడేటువంటిగా ఉన్నాయి. కనుక ప్రియులారా, పరలోకమందు యుద్ధము జరిగినగా సాతాను పోరాటం చేసింది. మిఖాయేలుతో యుద్ధం చేసేటట్టు చూస్తున్నాము. ఆ ఘటసర్పం ఏమైందంటే 8వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. ఆ ఘటసర్పము దాని దూతల్లో యుద్ధము చేసి కానీ గెలవలేకపోయింది కనుక పరలోకమందు వారికి స్థలం లేకపోయాను. ప్రియులారా, సాతానుడు మనకంటే శక్తివంతుడు కానీ దేవుని శక్తి ముందు సాతానుడు ఎందుకు పనికిరాడు? యుద్ధం చేసిన పరలోకంలో ఓడిపోయింది, దానికి స్థలము లేదు పరలోకంలో కదా. అంటే పరలోకం యొక్క సైతానీ సంబంధమైనటువంటి దృగ్విషయాలు అక్కడ ఏమీ కూడా లేవన్న విషయాలు
మనం జ్ఞాపకం చేసుకోవాలి. 9వ వచనంలో కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతానని పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడదోయబడిను. అది భూమి మీద పడదోయబడిను, దాని దూతలు దానితో కూడా పడదోయబడి. క్రీస్తునందు ప్రియులారా, దానికి పరలోకంలో స్థానం లేదు. ఎందుకంటే మోసపుచ్చుచు, అది మోసపుచ్చదని, అపవాదని, సాతానని, లూసిఫర్ అని, ఘటసర్పమని అనేకమైన పేర్లు ఉన్నాయి. అయితే పరలోకంలో దానికి స్థానం లేదు. భూలోకానికి అది పంపివేయబడింది, పడద్రోయబడినటువంటిదిగా మనము చూస్తా ఉన్నాం. క్రీస్తునందు ప్రియాదుల ద్వారా 10వ వచనం చదువుతున్నాను. మరియు గొప్ప స్వరము పరలోకమందులాగు చెప్పుట వింటిని, రాత్రి మగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని ఆయను, ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తుదాయను. క్రీస్తునందు ప్రియులారా, సాతానుడు పడద్రోయబడినటువంటి వాడిగా ఉన్నాడు. అందువల్ల పరలోకంలో మన మీద ఫిర్యాదు చేయడానికి అవకాశం లేదు. సహోదరుల మీద నేరం మోపేటువంటిది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది నేరం మోపాలని సాతానుడు. కానీ ఇక పరలోకంలో సాతాను లేదు, బైబిల్ చెప్పింది. కనుక ఇప్పుడు రక్షణ శక్తి రాజ్యమును మన దేవుని దాయను. క్రీస్తునందు ప్రియులారా, ప్రభువు సర్వశక్తివంతుడిగా పరలోకంలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తు దాయను. క్రీస్తే సర్వాధికారిగా ఆయన ఉన్నాడు పరలోకంలో జ్ఞాపకం చేసుకోవాలి. 11వ వచనం చదువుతున్నాను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణమును ప్రేరేపించిన వారు కారు. అందుచేత పరలోకమా, భూలోక నివాసులారా, ఉత్సాహించుడి. భూమి సముద్రమా, మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమేనని తెలుసుకొని ఓ క్రోధం గలవాడని ఎదుగు దిగివచ్చున్నాడని చెప్పెను. క్రీస్తునందు ప్రియాజనులారా, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాడిని జయించున్నారు. కానీ చూసారా, బైబిల్ చెప్తుంది వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి. క్రీస్తునందు ప్రియాజనులారా, రక్తం చేత మనం నీతిమంతులమయ్యామని కొలస్సీ రాసిన పత్రికలో మనం చూస్తా ఉన్నాం 1:14. కనుక యేసు రక్తం చేత మనం అందరూ విమోచించబడ్డాము. రక్తం బట్టి పాప క్షమాపణ పొందినటువంటి వారుగా ఉన్నాము. రక్తం ద్వారా మనం విజయాన్ని పొందినటువంటి వారుగా ఉన్నాము. అందువల్ల వారు గొర్రెపిల్ల రక్తం బట్టి చూసారా, యేసు క్రీస్తు రక్తం చేత మనమందరము విమోచించబడినటువంటి వారుగా ఉన్నామని లేఖనము సెలవిస్తా ఉన్నది. 12వ వచనం చదువుతున్నాను. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా, ఉత్సాహించుడి. భూమి సముద్రం మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమేనని తెలుసుకొని ఓ క్రోధం గలవాడు మీ వద్దకు దిగి వచ్చున్నాడని చెప్పెను. బైబిల్ చెబుతున్న అపవాదికి సమయము కొంచెమేనని ఎరిగి. పిల్లరా, అపవాది ఎవరు దొరుకుతారని ప్రతి గుమ్మం ఎక్కుచూ దిగుచూ ఉంది. బైబిల్ శ్రమిస్తున్నాడు, గాలం వేయించున్నాడని, గాలం పడబోతున్నాడు, వల వేయించున్నాడని, వలగ పడబోతాడు, ఉరులు ఒగ్గుచున్నాడని. కనుక అపవాది సమయం కొంచెమేనని అనేక విధాలుగా అనేకులు పడగొట్టేటువంటి వాడిగా మనం చూస్తా ఉన్నాం. క్రోధం కలవాడే దిగి వచ్చినటువంటి వాడు కోపంతో ఉన్నాడు. ఎందుకు? వాడికి తెలుసు పరలోకంలో స్థానం లేదు, భూలోకంలో పడేశాడు. ఎవరు దొరుకుతారని గర్జించు సింహం అదే తిరుగుతున్నాడు. కనుక తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనము బలవంతులు అయ్యుండి సాతాన్ని ఎదుర్కొనవలసినటువంటి వారు ఉన్నామని లేఖనము సెలవిస్తూ ఉన్నది. 13వ వచనం నుండి 17 వరకు భూమి మీద యుద్ధాన్ని గురించి రాయబడి ఉంది. 13వ వచనాన్ని చదువుతున్నాను. ఆ ఘటసర్పము తను భూమి మీద పడవేయబడి ఇండుట చూచి ఆ మగ శిష్యుడు కలిగిన స్త్రీని
హింసించను. క్రీస్తునందు ప్రియులారా, ఆ ఘట సర్పము భూమి మీదకి వచ్చి ఆ స్త్రీని హింసించను. అనగా ఇశ్రాయేలీయులను, దేవుని బిడ్డలను రకరకాలుగా ఇప్పటికీ సాతానుడు హింసిస్తూనే ఉన్నాడు. అనేక మందిని పొట్టలు పెట్టుకున్నటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ జనులారా, దేవుని బిడ్డలంటే కోపం ఎందుకు? సాతానుడు ఏమి చేయలేడు కనుక తన బిడ్డలు ఎవరైతే బలహీనంగా ఉంటారో వారిని ఎప్పుడు మృంగుదామని గర్జించమోవలే ఎదురు చూసేటువంటి వాడుగా, హింసించేటువంటి వాడుగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. 14వ వచనంలో, అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన చోటుకి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడిను. అచ్చట ఆ సర్ప ముఖమును చూడకుండా ఆమె కాలములు అర్ధకాలములు పోషించబడిను. క్రీస్తునందు ప్రియులారా, ఆమె అరణ్యములో ఉన్న తన చోటుకి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇయ్యబడిను. దేవుడు తన ప్రజలను రక్షించడానికి ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఇశ్రాయేలు గురించి పక్షిరాజు ఎలాగైతే తన రెక్కలు చాచి తన పిల్లలను నడిపిస్తుందో, చేర్చుకుంటుందో, ఆ విధంగానే ఇశ్రాయేలును రక్షించానని ప్రభువు మాట్లాడుతున్నాడు బైబిల్ గ్రంథంలో. కనుక ప్రియులారా, ఇశ్రాయేలు సురక్షితంగా పక్షిరాజు వలె నేను నడిపించినటువంటి వాడిగా ఉన్నానని ఈ స్త్రీకి పక్షిరాజు రెక్కలు ఇవ్వబడి సురక్షితమైనటువంటి ప్రదేశానికి, అనగా దేవుడు తన ప్రజలను సురక్షితంగా నడిపించేటువంటి వాడు ఉన్నాడని లేఖనము మాట్లాడుతుంది. అక్కడ ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషించబడును. అనగా 42 నెలలు 3.5 సంవత్సరాలు మహాశ్రమణ కాలంలో కూడా దేవుడు తన ప్రజలైనటువంటి వారిని ఆయన సంరక్షించేటువంటి వాడుగా ఉన్నాడని లేఖనము మాట్లాడుతుంది. కనుక ప్రియులారా, యూదుల పైన అనేకమైనటువంటి దాడులు జరిగినప్పటికీ కూడా దేవుడు తన ప్రజలను ఎప్పటికీ రక్షించేటువంటి వాడుగా ఉన్నాడని లేఖనము సెలవిస్తా ఉన్నది. 15వ వచనం చదువుతున్నాను. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవాలని ఆ సర్పము తన నోట నుండి నీళ్లు నదీ ప్రవాహంగా ఆమె వెనుక వెళ్ళగక్కిన గాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరచి ఆ ఘట సర్పము తన నోటి నుండి గ్రక్కిన ప్రవాహమును మృంగివేసెను. క్రీస్తునందు ప్రియులారా, దేవుని ప్రజలైనటువంటి వారికి అనేకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు. అలాగే ఈ స్త్రీని కూడా చంపవలనని ఆ ఘట సర్పము తన నోటి నుండి నీళ్లు నది ప్రవాహముగా కక్కింది. అయినప్పటికీ కూడా ఆమె రక్షించబడింది. చూసారా, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు కూడా అరణ్యంలో వస్తున్నప్పుడు, కనాను దేశానికి వెళ్తున్నప్పుడు యొర్దాను ఎదురైంది, ఎర్ర సముద్రం ఎదురైంది. అవన్నీ కూడా పాయలుగా చేయబడ్డాయి. అనేక అవంతరాలను వారు జయించారు. చేరవలసిన గమ్యస్థానాన్ని వారు చేరారు. ఇక్కడ కూడా ఆ సర్పము ఆ స్త్రీ కొట్టుకుపోవాలని, ఇశ్రాయేలు జాతులు లేకుండా చేయాలని ఆ సర్పం చూసింది. కానీ భూమి సాకారి అయ్యి ఆ నీటిని మృంగివేసింది. ప్రియులారా, యొర్దాను నది దాటేటువంటి వారు ఉన్నారు. ఎర్ర సముద్రాన్ని దాటారు దేవుని ప్రజలు. సముద్రాలు నదులు వారిని ఏమి చేయలేకపోయింది. అలాగే ఘట సర్పము ఎన్నో కుయుక్తులు వద్దినప్పటికీ, నీరు ఊదినప్పటికీ కూడా ఆ నీరు భూమి సహకరించి నీళ్ళన్నీ త్రాగేసింది. దేవుని ప్రజలు ఎల్లప్పుడూ కూడా సురక్షితంగా ఉంటారు. సాతాను లక్ష్యాలు ఏమాత్రము కూడా నెరవేర్చబడవని మనము లేఖనమందు తెలుసుకున్నటువంటి వారుగా ఉంచుకున్నాం. 17వ వచనం చదువుతున్నాను. అందుచేత ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గురించి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. క్రీస్తునందు ప్రియులారా, అందువల్ల ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని, ఎందుకో ఆ ఘట సర్పము
ఆ స్త్రీని కానీ ఏమి చేయలేకపోయింది కనుక అది కోపంతో చూస్తూ ఉంది. దేవుని ఆజ్ఞ గైకొనుచు యేసుమంటూ సాక్ష్యం ఇచ్చిన వారి సంతానంతో శేషించిన వారిని యుద్ధం చేయదు కనుక దేవుని యొక్క బిడ్డలను ఎప్పుడు మృంగుదామని, ఎలా శోధిద్దామని, ఎలాగా వారిని అపకీర్తి పాలు చేద్దామని క్రీస్తునందు ప్రియ దేవులారా సాతానుడు ఎప్పుడు కూడా చూసేటువంటి వారుగా ఉన్నాడు. అంతేకాదు లొంగని వారిపై యుద్ధం చేసేటువంటిదిగా సాతానుడు ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకుని ఆబద్ధులుగా ఉంటూ ఉన్నాం. క్రీస్తునందు పిల్లరా, ఎందుకంటే పరలోకంలో సాతానుడు ఏమి చేయలేకపోయాడు కనుక భూలోకానికి వచ్చి శరీరంతో ఉన్నటువంటి వారిని సాతానుడు శోధించేటువంటి వాడు ఉన్నాడని మనము తెలుసుకుని ఆబద్ధులుగా ఉంటున్నాం. అందువల్ల ప్రియాదులారా, ఈ అధ్యాయం అంతట్లో కూడా ఇశ్రాయేలు యొక్క జాతిని గురించి, గోత్రాల వారిని ఎలా నశింపచేయాలని సాతానుడు చూశాడు. కానీ ఇప్పటికి కూడా సాతాను వల్ల కాలేదు. దేవుని ప్రజలు సురక్షితంగా ఉన్నాడు. ఎందుకంటే వాగ్దానం చేసినటువంటి దేవుడు గొప్పవాడు కనుక పిల్లరా, సాతానుడి భూలోకంలో ఉన్నటువంటి వారి మీద వారి మీద సాతానుడు విజృంభిస్తుంటాడు. కానీ సాతానుడు ఏమి చేయలేడు. బైబిల్ చెప్తుంది, సముద్రమున నిలచెను, ఆమె సంతానంతో శేషించిన వారితో యుద్ధం చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. ప్రియులారా, సముద్రంలో ఉండి చూస్తూ ఉంది సాతానుడు ఎవరు మృంగుదామని. సాతానుడు ఇప్పటికి కూడా చూస్తూ ఉన్నాడు ఎవరు తిరుగుతారా మృంగుదామని. కానీ సాతానుడు ఏమి చేయలేడు. ఎందుకంటే సాతానుడు మనకంటే శక్తివంతుడు. కానీ దేవుని శక్తి మనతో ఉన్నప్పుడు, దేవుడు కలిగినటువంటి మనవలను సాతానుడు ఏమి చేయలేడు. మన దేవుడు సర్వశక్తివంతుడు, పరలోకమందును భూలోకమందును సర్వాధికారి ఇవ్వబడదని చెప్పాడు కనుక ప్రభువు కలిగినటువంటి వారంగా విజయవంతమైన జీవితాన్ని కలిగి క్రీస్తు యేసులో ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రార్థించుదాము. ప్రార్థన. మహాగణుడును మహోన్నతుడును సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, చెప్పబడినటువంటి ఈ వాక్యాన్ని అందరి హృదయంలో ఫలింపచేయండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఘటసర్పము ఎవరిని మృంగుదామని చూస్తూ ఉంది. కానీ ప్రభువా, నీ శక్తి సాతాను కంటే శక్తివంతమైన ప్రభువా, సర్వాధికారం పరలోకములో భూమి మీద ఇవ్వబడదని చెప్పాను కనుక దీన్ని కలిగినటువంటి వారుగా, మేలు పొందేవారుగా చేయమని, వాక్యం ఎవరైతే విన్నారో వారందరి హృదయంలో ఫలింపచేయమని, రకర అవసరాలు తీర్చమని, వారికి సహాయం అందించమని, మహిమ గ్రంథ ప్రభావం మీరే పొందమని యేసు దివ్యనామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు సదాకాలం తోడైంది కాసి కాపాడుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.